ఈ సీజన్లో ఎంత తగ్గాలనే దానికి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఈ 50 రోజుల సీజన్లో కేవలం 3 కేజీలు తగ్గితే చాలు. ఇదే నా టార్గెట్. ఇంతకు ముందు తక్కువ రోజుల్లో ఎక్కువ బరువు తగ్గాలనుకునేటట్టుగా పెట్టుకునేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువ రోజులు పెట్టుకుని తక్కువ బరువు తగ్గితే చాలని పెట్టుకున్నాను. దాన్నేమో ఆవేశం అంటారు, ఇదేమో కన్సిస్టెన్సీ అంటారు. వెయిట్ లాస్ కి ముఖ్యంగా కావాల్సింది కన్సిస్టెన్సీ అని నిదానంగా తెలుసుకున్నాను. నెమ్మదిగా వస్తున్న మోకాలు నొప్పులకు చెక్ పెట్టేందుకు ఈ టాబ్లెట్స్ వాడుతున్నాను. తర్వాతే ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్, ఒక ఒమేగా 3 టాబ్లెట్ తీసుకున్నాను. తర్వాత మగ్గిచ్చిన తెల్ల శనగల్ని స్నాక్స్ కింద తీసుకున్నా. తర్వాత అను ఫర్మెంటెడ్ సోయాబీన్స్ టెంపీతో చేసిన బిర్యానీ చేసింది. ఈ టెంపీ ప్రోటీన్ తినడానికి పొట్టకి చాలా లైట్ గా హాయిగా ఉందండి. రుచి మాత్రం నోటికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కానీ బట్ స్టిల్ పర్లేదు, తినగలం. ఇంకా రాత్రికి అలా బయటకు వచ్చినప్పుడు బజ్జీ లేని ప్లేన్ మిక్చర్ చేయించుకుని తిన్నాను. ఇంకా అట్టుపళ్ళు కొనుక్కుని ఇంటికి వెళ్తూ దారిలో ఆగి అను నేను ఆవకాడో జ్యూస్ 1/2 తాగాము. ఇంక ఇంటికి వచ్చాక మెగ్నీషియం టాబ్లెట్, ప్రోబయోటిక్ టాబ్లెట్ వేసుకుని పడుకుని మర్నాడు పొద్దున్న వెయిట్ చూసుకునేసరికి ఇంకొంచెం బరువు తగ్గి 126.3 దగ్గరకు వచ్చాను. ఈ సీజన్ 50 రోజుల్లో మన టార్గెట్ 125 కిందకి వెళ్ళడమే.